నారా లోకేష్ గారిని మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావు, రెడ్ బుక్ పరిపాలన కక్షపూరితంగా కేసులు పెడుతున్నావు అని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది సార్. గతంలో ఇలాగే మాట్లాడారు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఒక ప్రజానికంగా మీ అభిప్రాయం ఏంటి సార్? జనం అనుకుంటున్నారు అంబటి గారికే ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన రెడ్ బుక్ అనేది పెట్టారు అని లోకేష్ గారు విమర్శిస్తున్నారు. మీరు చేసిందేంటి ఇదివరకు? మీరు ఏ బుక్ పెట్టారు? బుక్ పెట్టకుండానే మీరు ఒళ్ళు బలిసి కొట్టుకోలేదా? ఒకప్పుడు అధికార మతంతో మీరు ప్రవర్తించలేదా అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగిన కొందరిని కూడా వ్యాఖ్యానించడం జరుగుతున్నది. ఎందుకంటే అధికారం అనేది శాశ్వతం కాదు. ఇవాళ ఒకళ్ళు అధికారంలో రేపు ఇంకొకరు రావచ్చు. అధికార రొటేషన్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో పొగరుతో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు అయితేనేమి, కొంతమంది నాయకులు అయితేనేమి దారుణంగా కూడా హింసించారు. కొంతమంది మరణానికి కూడా కారణమయ్యారు. అంతేకాకుండా కొన్ని దేవాలయాల దగ్గర ధ్వంసం కూడా జరిగింది. మీరు చేసిన విధ్వంసకరమైన సంఘటనలు ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నాం. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే మీరు అరెస్ట్ చేసి లోపల పెట్టారు కదా. మరి మీరు చేసినటువంటి కర్మకే మీరు ఇప్పుడు తగిన ఫలితం అనుభవిస్తున్నారు. మీ మీద సానుభూతి కూడా ఎవరికి రావట్లేదు. నిజంగా కూడా మంత్రి స్థాయిలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది మంత్రులు కూడా ఓడిపోయారు, ఎమ్మెల్యేలకు కూడా సెలెక్ట్ అవ్వలేదు. మరి మీరందరూ కూడా ఇప్పుడు అరెస్ట్ కాలేదు కదా, బయట తిరుగుతున్నారు. మరి ఇటువంటిప్పుడు మీరు చేసినటువంటి తప్పులకే మీకు తగినటువంటి రియాక్షన్ ఇప్పుడు కనబడుతుంది. వాళ్ళు ఆ విధంగా కూడా రివెంజ్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు రెడ్ బుక్ పరిపాలన అనేది అమలు చేశారు, కక్షపూరితంగా కేసులు పెడుతున్నారంటుంది అని అంబటి రాంబాబు గారు చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది సార్? ఖచ్చితంగా వాళ్ళు తగిన ప్రతిఫలం అనుభవించి తీరాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు వంటి వారు మాట్లాడిన మాటలకి వాళ్ళ పార్టీ వాళ్ళే అసహించుకున్నారు. రోజా గారు మాట్లాడిన మాటలకి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొంతమంది ఏంది ఇలా మాట్లాడుతుంది అని అసహించుకున్న వాళ్ళు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి వాళ్ళ మనుషులే కొంత కారణం. ఆయన పరిపాలన ఎలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చేసినటువంటి అసభ్యకరమైన మాటల వల్లే ప్రజలలో కూడా వ్యతిరేకత వచ్చి ఆ యొక్క వ్యతిరేకత కూడా కొంత ఓటు బ్యాంక్ కూడా తగ్గి వాళ్ళు ఓడిపోయారు. తప్పనిసరిగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి కూడా ఎంతో అసభ్యంగా మాట్లాడాడు. దీన్ని చూసినటువంటి ఎంతో ప్రజలు కూడా తీవ్రంగా కూడా అసహించుకున్నారు. ఏంది ఈ విధంగా మాట్లాడుతున్నారు వీళ్ళు, అధికారం అంటే అంత బలుపుండొచ్చా అని కూడా భావిస్తున్నారు. ఈరోజు ఒక్కొక్కడు భయపడుతున్నారు. ఒక ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన ఏమో రకరకాలైనటువంటి హెల్త్ బాగాలేదని చెప్తున్నాడు. మరి ఈ పోసాని కృష్ణమురళి వీళ్ళందరినీ ప్రశ్నిస్తున్నాం. ఒకప్పుడు మీరు ఎంత అసభ్యంగా మాట్లాడారో మీకు గుర్తులేదా? ఇప్పుడు అందుకే వీళ్ళు ఎవరైనా అరెస్ట్ అవ్వగానే వాళ్ళకి సంబంధించినటువంటి మాటలు, వాళ్ళు పాత రోజుల్లో మాట్లాడిన మాటలు ఉన్న వీడియోలను కూడా పబ్లిక్గా లేటెస్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇది గమనించాల్సినటువంటి విషయం. వాళ్ళు చేసినటువంటి అసభ్యకరమైన మాటలకే చట్టపరంగానే వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు తప్ప వాళ్ళకి ప్రత్యేకంగా కూడా ఏం చేయట్లేదని కూడా ప్రజలు భావిస్తున్నారు. సార్, ఇప్పుడు కీలకంగా చూసుకుంటే అంబటి రాంబాబే కాకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారే కానీ మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము అంత చూస్తాము, ఈవెన్ ప్రభుత్వ అధికారులు ఎక్కడెక్కడ ఉన్నా కానీ ట్రాన్స్ఫర్ అయిపోయినా కానీ తీసుకొచ్చి కూడా మీకు అప్పచెప్తామని చెప్పి కొంత వార్నింగ్ ఇస్తూ మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ ప్రజానికానికి అలా మాట్లాడడం అనేది? ఆయన అలా మాట్లాడటం కూడా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మీరు చేసిన పనే కదా. ఇప్పుడు ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు పోలీస్ ఆఫీసర్లు ఎలా ప్రవర్తించారు? మీరు చెప్పినట్టే ప్రవర్తించారు కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలా ప్రవర్తించారో ఇప్పుడు వేరే టీడీపీ అధికారం ఉంది కాబట్టి ఆ పోలీస్ అధికారులు వాళ్ళకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు. ఇది సహజంగా జరిగేటువంటి విషయం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా కూడా అధికారులు ప్రవర్తిస్తారు. ఇదివరకు మీరు చేసిన పని ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత దుర్వినియోగం చేశారు, ఎంతమంది అధికారులు ఎన్ని రకాలుగా ప్రవర్తించారు, మరి మీ ప్రవర్తన ఒకసారి మీరు గమనించుకోవాలి. ఫైనల్గా ఒక మాట సార్, నారా లోకేష్ గారిని ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావు అని చెప్పి అంబటి రాంబాబు గారు వ్యాఖ్యానించడం మీ అభిప్రాయం ఏంటి సార్? ఒక మాటలో అంబటి రాంబాబు గారు ఒళ్ళు బలిసిన అనకూడదు. ఎందుకంటే ఆయన ఒక అడ్వకేట్ కూడా. ఆయన ఎంతో పెద్ద మనిషిలాగా ఉంటాడు అనుకుంటామో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన వాల్యూ ఆయన పోగొట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఈయన కూడా అనొచ్చు కదా, లోకేష్ గారు అంబటి రాంబాబు పెట్టి నీ ఒళ్ళు బలిసిందా అని వీళ్ళు కూడా అంటే ఆయన పరిస్థితి ఏమవుతుంది? ఆయన ఏంటంటే ఏదో విధంగా మీడియా దృష్టిలో పడాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నాడని కూడా భావిస్తున్నారు. ఏమైనా అంబటి రాంబాబు గారు 4 సంవత్సరాల దాకా ఆయన చేసేదేం లేదు, ఇంట్లో కూర్చోవాల్సిందే. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఇంకా ఆయన పరువే పోయే అవకాశం ఉంది.